అణువున కూడా రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లు ఎట్లయితే నకిలీ సర్టిఫికెట్లు నకిలీ పదాలు వాడతారో నకిలీ పేర్లు పెడతారో అట్లా బీసీ జియోల్ల బీసీ బిల్లుల్లా ప్రతి దాంట్లో కూడా డెడికేటెడ్ బీసీ కమిషన్లో కూడా నకిలీ పదాలు ఫ్యాబ్రికేటెడ్ పదాలు ఇవి కోట్ల చెల్లకుండా కోట్లు కొట్టేసేటట్టు ఒక తెలివైన ఆలోచనతోటి వీళ్ళకి అర్థం కాదు ఏం చేస్తారో చూసుకుందామని బరి తెగింపుతోటి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీని నడపలేవు నువ్వు బ్రిటిష్ వాళ్ళు నడిపినట్టు. మేము ఇక్కడ ప్రజాస్వామ్య దేశం, ఢిల్లీలో మా తడాకా చూపిస్తాం. నీకు నిజంగా నిజాయితీ ఉంటే రాహుల్ గాంధీ గారు మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి. మీరు అక్కడ స్వతంత్రం వచ్చినాక 14 ప్రైవేట్ బిల్లులు చట్టాలైనాయి పార్లమెంట్లో. మీరు అందరి గురించి ప్రైవేట్ బిల్లు పెట్టిరు. మీరు వక్ఫ్ చట్టం గురించి 1952లో పెట్టిర్రు. అనేక చట్టాల గురించి ఇంటెలిజెన్స్ వింగ్ల గురించి పెట్టిర్రు. బీసీల గురించి రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు, ఢిల్లీ రోడ్ల మీద పార్లమెంట్లో మీరు ధర్నాలు చేయండి. మీరు ఓట్ చోరీ గురించి కాదు, బీసీల సీట్ల గురించి మీరు పార్లమెంట్లో ధర్నాలు చేయండి. మీరు మీ చిత్తశుద్ధి చూపించుకోండి. ఎప్పుడు చూడు రోడ్ల మీద మీరు ఢిల్లీ రోడ్ల మీద బీసీ అంటుంటారు. పార్లమెంట్లో ఒక్కరోజైనా మాట్లాడిరా? ప్రైవేట్ బిల్లు పెట్టండి. మీరు అందరు సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు, నితీష్ కుమార్ చేస్తారు. మీకు భారీ మెజారిటీ ఉంటుంది పార్లమెంట్లో. ప్రైవేట్ బిల్లు పెడితే మీరు ఎందుకు పెట్టట్లేరని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ఒక రిజల్యూషన్ అన్న పాస్ చేసిరా పార్లమెంట్లో? ఒక క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అన్న పంపిరా? కాంగ్రెస్ ఎంపీలో బీసీ రిజర్వేషన్ గురించి 42% గురించి మీరు ప్రాపర్ పార్లమెంటరీ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఈ బీసీ అంశాన్ని కేవలము ఒక రాజకీయ దురుద్దేశంతో ఏదో వేరే రాజకీయ పార్టీలకి అంటియడానికి, ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది తప్ప వాళ్ళకు 1% కూడా చిత్తశుద్ధి